హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు సంధ్య లర్నింగ్ హబ్ ఛానల్. టుడే అంటే 15/8/2026 శనివారం సంబంధించిన అప్డేట్ చూద్దాము. 2026లో భారత్ 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది. 2026లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 78 గ్యాలరీ అవార్డులను ఆమోదించింది. వీటిలో 13 మరణానంతరం అవార్డులు ఉన్నాయి. గ్యాలరీ అవార్డులు సాయుధ దళాలు మరియు సాయుధ పోలీసు సిబ్బందికి సంబంధించినవి. 2026 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తొలిసారిగా ఎర్రకోట వద్ద వందే మాతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2026 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో వచ్చే సంవత్సరంలో AI శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న యువత సంఖ్య 1 కోటి. రాబోయే 1-2 సంవత్సరాల్లో భారత్ 7-8 సెమీ కండక్టర్ల ప్లాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 100 GW పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 15 ఆగస్టు 2026న భారత్ శ్రీలంక తొలి టెస్ట్ మ్యాచ్ గాలీ శ్రీలంకలోని గాలీ ఇంటర్నేషనల్ స్టేడియంలో. దేశవ్యాప్త విద్యార్థుల ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో దేశ భవిష్యత్ విద్యార్థుల ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాతంత్ర దినోత్సవంలో తొలిసారి వందే మాతరం 150 ఏళ్ల చరిత్ర పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువశక్తి పాత్రను కొనియాడుతూ ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. దేశ విభజన బాధితులకు ప్రధాని నివాళి. వారి ధైర్యం అసాధారణమని కొనియాడిన ప్రధాని మోదీ 1.05 కోట్ల ఫ్యామిలీలకు స్మార్ట్ రేషన్ కార్డులు. నేడు సంగారెడ్డి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. తొలిసారి దేశవ్యాప్తంగా కుల గణన జనగణన 2027పై కేంద్రం కీలక నోటిఫికేషన్. 17వ ప్రశ్నగా కులం వివరాలు నమోదు. SI పోస్టులకు 37 ఏళ్లు. యూనిఫామ్ సర్వీసెస్ వయో పరిమితి పెంచిన రాష్ట్ర సర్కార్. 1000 కోట్లతో గోదావరి పుష్కరాలు. సెప్టెంబర్ మొదటి వారంలోనే పనులు ప్రారంభం. రాష్ట్ర పోలీసులకు పథకాల పంట. ప్రశ్నాపత్రాల లీకేజీలు నిర్మూలిస్తాం, విద్యార్థులే భావి భారత నిర్మాతలు. స్వాతంత్ర దినోత్సవ సందేశంలో ముర్ము. రాష్ట్రపతి ప్రసంగానికి ముందు తర్వాత వందే మాతరం ఆలాపన. బద్ధ శత్రువులమా, పరస్పరం ముప్పుగా భావిస్తున్న భారత్ పాక్ దేశాల ప్రజలు. క్యూరీసెర్చ్ సర్వేలో వెల్లడి. నౌకల నుంచి విమానాల ప్రయోగానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వ్యవస్థ వద్దు, సంప్రదాయ ఆవిరి వ్యవస్థనే అమర్చండి. నేవీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు. 1000 వీరుల మర్రి చెట్ట. నిర్మల్ పోరులో గోండు వీరులకు ఉరి. దీపస్తంభానికి తురేబాజ్ మృతదేహం. అండమాన్ జైలుకు పలువురు ధీరులు. చరిత్రను లండన్లో వెతకాల్సిన దారుణం. ఇండియాకు స్పిన్ టెస్ట్. నేటి నుంచి శ్రీలంక తొలి టెస్ట్ మ్యాచ్. వీడియోలో క్వశ్చన్స్ అడిగాను కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దానికి సంబంధించిన చెప్పాను కదా 99% ఎవరు చెప్పలేరని. కామెంట్స్ ఎవరు చేయలేదు. ఫస్ట్ క్వశ్చన్గా ఆన్సర్ చూద్దామా. 12 ఆగస్టు 2020 ప్రధాని నరేంద్ర మోదీ ఏ పుస్తకాన్ని విడుదల చేశారు? ద ఇండియన్ ఎకానమీ, ట్రంప్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్, ఇండియా రైజింగ్, మై విజన్ ఫర్ ఇండియా. ఇది ఆన్సర్. 12 ఆగస్ట్ 2026 తెలంగాణ అత్యధిక వర్షపాతం నమోదైన మండలం ఏది? భద్రాచలం, పెంచికల్పేట్, భూపాలపల్లి, ములుగు. పెంచికల్పేట్. తెలంగాణలో 12 ఆగస్ట్ 2026 రాష్ట్ర సగటు వర్షపాతం ఎంత? 4.9 మిల్లీమీటర్లు. తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులను సులభతరం చేయడానికి ఉపయోగపడుతున్న వ్యవస్థ ఏది? తయారీ, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, పైవన్నీ. తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులు సులభతరం చేయడానికి ఉపయోగపడుతున్న వ్యవస్థ ఏది? TS IPOS, GST, UPI, PM గట్టి శక్తి. TS IPOS. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా ఫ్రెండ్స్. 5 క్వశ్చన్స్ ఇచ్చాను. దాంట్లో ఎంతమంది కరెక్ట్ చేస్తారో చూద్దాం. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్, 2026లో భారతదేశం ఎన్నోవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది? ఫస్ట్ ఆప్షన్ 78, 79, 80, 81. భారతదేశ స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు? జనవరి 26, ఆగస్ట్ 15, అక్టోబర్ 2, నవంబర్ 26. 2026లో భారతదేశ స్వాతంత్ర దినోత్సవం ఏ రోజున వచ్చింది? శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం.
ఫోర్త్ క్వశ్చన్ 2047 సంవత్సరం భారతదేశాన్ని ఎందుకు పవిత్రమైనది? ఫస్ట్ ఆప్షన్ గణతంత్ర దినోత్సవం 100 సంవత్సరాలు, స్వాతంత్ర సాధించి 100 సంవత్సరాలు, రాజ్యాంగం 100 సంవత్సరాలు, పార్లమెంటు 100 సంవత్సరాలు. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దామా. జై హింద్ అనే నినాదంతో ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, రాజేంద్ర ప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ. మరి ఈ 5 క్వశ్చన్స్లో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.